కమ్మని తీయని దెబ్బ చెంప దెబ్బ అమ్మాయి చేతి దెబ్బ. నిజంగా అమ్మాయి కొడితే సున్నితంగా చేతులు ఉంటాయి కాబట్టి పెద్దగా దెబ్బ తగలదేమో కదా. సినిమాల్లో అయితే ఓకే, నిజ జీవితంలో కూడా ఇదే ఇన్స్పైర్ అయ్యి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి చేష్టలు చేశారనుకోండి, చేత్తో కొడితే ఓకే, ఏ రాయో డబ్బా తీసుకొని కొట్టిందనుకోండి మాడు మసాలాను కంటిపోద్ది, రచ్చరంబోలు అయిపోద్ది. నిజమే, ఇదే సిచ్యువేషను శ్రీకి కూడా జరిగింది. కొట్టింది ఇక్కడి నుంచి అక్కడి నుంచో కాదు, ఏకంగా మేడపై నుంచి కొట్టేసరికి కింద ఏం జరిగిందో తెలుసా? నేను చెప్పడం ఎందుకు, మీరు చూడండి. मामू देख रहे क्या पुट्टी है बाप. छोकरी चाहिए क्या ले लो. ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయిరా? ఆగవే, నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నించుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా? అవునరా ఎదవలే, మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. అయినా మీ ఆడజాతికున్న బుద్ధే అంతే. ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? ముందు సారీ చెప్పగలవే ఇక్కడి నుంచి. ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకు ఉండాలి. అనుకుగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమన్నా తక్కువే అంటే ఐసుని చూపించి నేల నాకు ఇచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టర్ ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. ఇలా రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? క్లియర్. రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయనుకో, రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. హలో మాస్టర్, పరుసు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. ఏంటి 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా, నేను ఇంటికే డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకొడతాను. నేను ఇమ్మన్నాను నేను అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటైపోయింది ఒక్కొక్కడికి. ఈ అమ్మాయిలతో ఎప్పుడు గొడవే. మనం ఎంత కాంప్రమైజ్ అవుదామన్నా సరే వాళ్ళు ఎక్కిపోతూ ఉంటారు. అసలు మనం కంట్రోల్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు కంట్రోల్ కానివ్వరు కదా. ఇలా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఫీల్ అయితే ఓకే, కానీ ఆ ఫీల్ అయ్యేది గట్టిగా ఫీల్ అవ్వకూడదండి. ఎందుకంటే గోళ్ళకు కూడా చెవులు ఉంటాయి. ఎవరైతే వినకూడదో వాళ్ళే విన్నారనుకో, ఇక సర్వనాశనమే. మీరు అలా అన్నప్పుడు ఎవరైనా డాష్లు వచ్చారనుకోండి, వాళ్ళు విన్నారనుకోండి, వామ్మో ఇక జీవితం బొగ్గే. సో మీరు అమ్మాయితో ఉన్నప్పుడు ఈ డాష్లు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ వచ్చారంటే ఇక అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. ఇంతకీ ఈ డాష్లు ఎవరు అనుకుంటున్నారా? నా నోటితో నేను చెప్పలేను, మీరే చూడండి. వచ్చేసింది. అబ్బో మీ సంబర్పేట. ఇప్పుడు ఏం చేయమంటావు? చెయ్యుపురా, అది కూడా చెప్పాలా? ఓకే, ఎలా ఊపాను? చాలా బాగా ఒప్పుతున్నావు. అసలు ఇంత బాగా ఎలా ఒప్పుతున్నావు? థాంక్స్ అనియా. ధోని హాయ్. ఏంటి సడన్ గా కాఫీకి పిలిచావు? ఎనీథింగ్ స్పెషల్? ఏమో, ఇంకా మెనూ చూడలేదు. చూసి చాలా రోజులేదని చెప్పరా? అదే, చూసి చాలా రోజులైందని. కమ్ ప్లీజ్ బి సీటెడ్. కమ్ 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 కమ్. హౌ నైస్ ఆఫ్ యు. ఆమె డ్రెస్ బాగుందనరా? అమ్మాయి డ్రెస్ చాలా బాగుంది కదా. ఒక అమ్మాయి ముందు ఇంకో అమ్మాయి డ్రెస్ బాగుందంటావా? పెద్ద క్రైమ్ రా అది. ఐమ్ సారీ, అంటే అమ్మాయి డ్రెస్ కాదు, అమ్మాయి డ్రెస్ లేకుండా ఇంకా బాగుండేది. ఐ మీన్ అమ్మాయి బాలేదు, అమ్మాయి డ్రెస్ బాలేదు. ఇంతకు అసలు ఏం బాగుంది? ఏం బాలేదు, నాకు అసలు అమ్మాయిలంటేనే పడదు. హాయ్ క్యూటీ. నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. సౌండ్ రే, నేను అలాంటి కాదురా బాబు. ఆహా, నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే. ఇట్స్ సో ఎగ్జైటింగ్ టు క్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఐ మీన్ కమ్ అక్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఏదో ఒకటి చేయరా బాబు. ఓకే ఓకే. ఇంతమందిలోనా? నువ్వు నేను అంటే మెచ్యూర్ అయ్యాం.
ఈ పాడు సమాజం ఇంకంత మెచ్యూర్ అయిందో లేదు, అందుకే ఆ రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకుందాం. వస్తావా? నా మాట విను. రాజా, యు సీ మై డ్రెస్ 50-50, నాట్ ఓన్లీ వన్ కలర్. వాట్ షీ ఇస్ డూయింగ్? ఎందుకలా కొట్టుకుంటుంది? అబ్బా, ఈ టచ్ ఇస్ సూపర్. Hey you! One sec! Hey you! Hey! Me? Where he is? Hey you! ఎంత పని చేసావు తెలుసా? నీ వల్ల ఫస్ట్ టైం ఈ హ్యాండ్స్ తో ఒక అమ్మాయి టచ్ చేయాల్సి వచ్చింది. యాక్ షిట్. హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను బదలగా. నిన్నిలా ఏకాంతంగా కలుసుకోవాలనే అలా చేశాను రాజా. ఒంటరిగా దొరికితే విడిచిపెట్టదే ఈ పాడు సమాజం. నో, నాకన్నా అంతకత్తా అది చెప్పవే. చిచి, నీ హార్ట్ మీద నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. అదే రాజాకైతే గోల్ఫ్ కోట్లా స్మూత్ గా ఉంది. నాకు రాజా ఆయన ఇచ్చాడు. నాకు నువ్వే చేయొచ్చుగా. నీలో ఆయిల్ లేవు, నాకు రాజా కావాలి. ప్లీజ్ రాజా, నీ సగమగతనంతో నా సెగను చల్లార్చు. డిసప్పాయింట్స్. నువ్వు నా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. నన్ను విడిచిపెట్టు. అరే మతగా నీకు బాగా అట్రాక్ట్ అయిపోయాడు రా. నా చామ్ సరిపోవట్లేదు. క్యాన్ యూ హ్యాండిల్ ద హీట్? ప్లీజ్ లీవ్ మీ. నా గోల్డ్ కోట్. అమ్మో, ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ నా వల్ల కాదు. ఏంటి? ఏం లేదు, ఇక్కడంతా బాగాలేదు. మనం ఎక్కడికి వెళ్దాం. పద 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 పద. రాజా వెళ్ళిపోయావా? రే ఇక్కడ వెళ్ళిపోయావా? కూలే కదా, సేఫా? ఏ నల్లమల్ ఫారెస్ట్. నో నో నో. నేను కూడా ప్లీజ్ ఒకసారి. ఏ రాజా, ఏ రాజా. రీసెంట్గా ఎందుకో నాకు డ్యాన్స్ నేర్చుకోవాలనిపించిందండి. అంటే ఇప్పుడు నేర్చుకున్నాం అనుకోండి, పడి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ బోనాలు జాతరలు వస్తే తీన్మారు దోమారు కుమ్మేయచ్చు కదా. కాకపోతే డ్యాన్స్ నేర్చుకోవడానికి సాధారణమైన డ్యాన్స్ మాస్టర్ మనకు వద్దు, ఓ రేంజ్లో ఉండాలి. అందుకే ఆలోచించి చించి చించి డిసైడ్ అయ్యాను డ్యాన్స్ మాస్టర్ రంగీలా దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలని. ఇంకో విషయం తెలుసా, ఆయన ఈ మధ్య ఇండియా కూడా వచ్చాడు. కాకపోతే ఆయనకు కొంచెం కోపం ఎక్కువ. ఆయనతో మాట్లాడాలంటే ఓ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? వెళ్ళి మాట్లాడండి. అడుగురా, రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. కళ్ళజోడు తీసినాడు బే. ఇండియన్స్ ఆల్ 1 rupee కాయిన్స్. అందరూ రూపాయిగళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్, టేక్ దిస్. అరే జెడ్పుట్, టేక్ దిస్. అరే దోబి, టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రే నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్, ఫాలో మీ.
ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా, ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. ఏ డిస్టెన్స్. ఇటు చూడు, మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. సర్వీసా? టైం మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది వాళ్ళ మీద రెండు దిండ్లు వేసినట్టుంది. ఇది ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు యు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తుంది కదా. ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి, ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి, కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? మనం ఎవరి దగ్గరైనా పని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది బాసులు ఉంటారు, వాళ్ళ దగ్గర కళను అవమానిస్తే ఒప్పుకోరండి బాబు. నిజం అనేది నిప్పు లాంటిది, సర్రని కాలుతుంది. అలాంటప్పుడు లోపలే దాచేసుకోవాలి, బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. మన జ్ఞానం లేరు, ఆయన దగ్గర మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. ఎందుకంటారా? వామ్మో, ఆయనకు కానీ కోపం వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలుసా? నేను చెప్పను, మీరు చూడండి. ఏందన్నా అందరు టెన్షన్గా ఉన్నారు? అరే చూ, సాబొస్తుండు. సిటీ మొత్తం అన్నకు భయపడితే అన్న సాబుకు భయపడతాడు. అన్న ఏనికి భయపడతాడు? అన్నేమో వీళ్ళ అక్కని లవ్ చేసిండు, ఆమెమో మాది కళాకారుల వంశం, మీది కూనికోర్ల వంశం. నువ్వు పెయింటింగ్ నేర్చుకుని మా తమ్ముడిని మెప్పిస్తేనే మన షాదీ అవుతుందని కండిషన్ పెట్టి లాక్ చేసింది. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు, ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే
చెవులుండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? ఆ మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకళ్ళకి ఇక్కడికి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానట్టు గంతనే. ఫీల్ అవుకుంటాని నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాజ్, ఆకులతోటి తుడుచుకొని చూస్తున్నాడు. అన్నా తప్పైపోయిందనా. నీ లోపు ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా రేపు? అసలే మంది గాలి తిరుగుళ్ళ బ్యాచ్ కదా, టైం పాస్ అవ్వక బోర్ కొట్టేస్తుందండి. ఈ పాటలు వినడం, సినిమాలు చూడడం, మొబైల్ గేమ్స్ ఆడడం రొటీన్ అయిపోయింది. కొత్తగా ఏమన్నా గేమ్స్ ఆడాలనిపిస్తుంది. మీకు కూడా అదే ఫీలింగా? అయితే మరి ఇంకెందుకు, డిక్కీలోనా, జంబలిక్ జెంట్స్, మార్చిలోనా, బల్లి పాప ఈ గేమ్స్ ఆడదామా? ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి వేసం పెట్టండు. ఏంటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జెంట్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోనా, మార్పులిద్రోనా, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. ఇటు మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పు సుద్దా మావయ్య. నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపల వచ్చాయి. నువ్వు కదా అరే ఢిల్లీ ఫాల్ డౌన్. నాకే నీసం పెడతావు.